Next, another problem. A bacterial culture growing exponentially increasing from 200 to 500 grams. అంటే ఒక బ్యాక్టీరియల్ కల్చర్ అనేది ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది 200 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ వరకు ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 6 AM to 9 AM. 6 AM నుంచి 9 AM లోపు 200 నుంచి 500 గ్రామ్స్ వరకు ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే హౌ మెనీ గ్రామ్స్ విల్ బి ప్రజెంట్ ఎట్ నోన్, అంటే మధ్యాహ్నం కల్లా బ్యాక్టీరియా అనేది ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది కనుక్కోండి అన్నాడు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ 6 AM నుంచి 9 AM వరకు 200 నుంచి 500 గ్రామ్స్ వరకు బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, మధ్యాహ్నానికి అంటే నూన్కి ఎన్ని గ్రామ్స్ వరకు బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది కనుక్కోండి అన్నాడు. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సొల్యూషన్, లెట్ n బి ద అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా అనుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మన కండిషన్ ఏంటి, 200 గ్రామ్స్ ఇనీషియల్లీ, అంటే ఎట్ ఎ టైం t = 0 n = 200 గ్రామ్స్ అవుతుంది. అలాగే 200 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్కి 6 AM నుంచి 9 AM లోపు ఇంక్రీజ్ అయింది. అంటే ఫ్రమ్ టైం 6 AM to 9 AM అంటే 6 నుంచి 9 వరకు 3 hours పడుతుంది. సో ఎట్ ఎ టైం t = 3 hours 200 నుంచి 500కి ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడ n = 500 గ్రామ్స్ అవుతుంది. ఎట్ ఎ టైం t n = ఎంత కనుక్కోండి అన్నాడు. ఇక్కడ టైం ఏంటి, 6 AM నుంచి మధ్యాహ్నం 12 PM వరకు, మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 12 PM వరకు అంటే నూన్ వరకు ఎన్ని అవర్స్ ఉంటాయి, 6 hours ఉంటాయి. సో t = 6 అవుతుంది. అప్పుడు n = ఎంత కనుక్కోండి అన్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఇనీషియల్ కండిషన్ రాసుకుందాం. అకార్డింగ్ టు లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ n = c × e⁻kT, ఎందుకంటే ఇక్కడ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇనీషియల్ కండిషన్ రాసుకుందాం. ఇప్పుడు n = c × e⁻kT కదా, ఎట్ ఎ టైం t = 0 n = 200 గ్రామ్స్, n ప్లేస్లో 200 పెట్టుకుంటే 200 = c × e⁻k × 0. అప్పుడు ఏమవుతుంది, e⁻0 అంటే 1, సో c = 200 గ్రామ్స్. సో c వాల్యూ మనకు వచ్చేసింది. నెక్స్ట్ కాన్స్టెంట్ c వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఎట్ ఎ టైం t = 3 n = 500 గ్రామ్స్ ఇచ్చాడు. సో 500 = 100, c ప్లేస్లో 200 పెట్టుకుంటే 200 × e⁻k × t. t ఏంటి ఇక్కడ 3 hours కదా, సో k × 3. 500/200 = e⁻3k. 0 0 క్యాన్సిల్ అయిపోతే లాగ్ అప్లై చేసుకుంటే log 5/2 = 3k అవుతుంది. సో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే k = 0.3054 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి c వాల్యూ వచ్చేసింది, k వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ కండిషన్, ఎట్ ఎ టైం t = 6, మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 12 PM వరకు అన్నాడు కాబట్టి 6 hours. సో t = 6, అలాగే n = ఎంత కనుక్కోండి అన్నాడు. n = c × e⁻kT ఫ్రమ్ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. ఫస్ట్ ఈక్వేషన్, n = c వాల్యూ ఎంత 200, సో 200 × e⁻, k అంటే 0.3054 అవుతుంది. అలాగే t ఏంటి ఇక్కడ 6. సో మనం క్యాలిక్యులేటర్ యూస్ చేసినట్లయితే n = 1249.7732 గ్రామ్స్ వచ్చింది. అంటే నియర్లీ 1249.8 గ్రామ్స్ అవుతుంది. అంటే మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 12 PM వరకు బ్యాక్టీరియా అనేది ఎంత గ్రో అయిందంటే 1249.8 గ్రామ్స్కి ఇంక్రీజ్ అయింది, గ్రో అయింది. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, ఇఫ్ రేడియో యాక్టివ్ కార్బన్ 14 has a half life of 5750 years, then what will remain of 1 gram after 3000 years? ఇక్కడ మనకి ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఇచ్చాడు, కార్బన్ 14 has a half life 5750 years అంటే దాని హాఫ్ లైఫ్. సో వాట్ విల్ రిమైన్ ఆఫ్ 1 gram ఆఫ్టర్ 3000 years, 3000 సంవత్సరాల తర్వాత ఎంత క్వాంటిటీ అనేది మనకి
మిగులుతుంది అని కనుక్కోండి అన్నాడు. n ఈక్వల్ టు మాస్ ఆఫ్ రేడియో యాక్టివ్ కార్బన్ 14 ఎట్ ఎనీ టైం అనుకుందాం. సో dn/dt దీన్ని విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేట్ చేసుకుంటే dn/dt ఈక్వల్ టు -kx అవుతుంది. సో హియర్ k ఇస్ కాన్స్టెంట్. సో n ఈక్వల్ టు c ఇంటూ e పవర్ -kt. ఫ్రమ్ లా ఆఫ్ న్యాచురల్ డికే ఫార్ములా ఇది. n ఈక్వల్ టు c ఇంటూ e పవర్ -kt. సో ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0 ఇనీషియల్గా వీ హ్యావ్ 1 గ్రామ్ ఆఫ్ కార్బన్ 14 అంటే ఇనీషియల్గా మనకి 1 గ్రామ్ ఉంది. సో 1 ఈక్వల్ టు c ఇంటూ e పవర్ k ఇంటూ 0 అంటే c ఈక్వల్ టు 1. c వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఎట్ హాఫ్ లైఫ్ అన్నాడు. అంటే ఎట్ టైమ్ t ఈక్వల్ టు 5750 హాఫ్ లైఫ్ ఆఫ్ కార్బన్ ఎంత కనుక్కోండి అన్నాడు. సో n ఈక్వల్ టు c ఇంటూ e పవర్ -kt అంటే డిక్రీస్. n ఈక్వల్ టు హాఫ్ గ్రామ్. హాఫ్ ఈక్వల్ టు 1 ఇంటూ e పవర్ -k ఇంటూ 5750. సో k ఈక్వల్ టు మనం క్యాల్సిలో కొడితే 0.0001 వస్తుంది. k వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఎట్ టైమ్ t ఈక్వల్ టు 3000 ఇయర్స్ 3000 సంవత్సరాల తర్వాత n ఈక్వల్ టు ఎంత ఉంటుంది కనుక్కోండి అన్నాడు. సో n ఈక్వల్ టు c ఇంటూ e పవర్ -kt. n ఈక్వల్ టు c అంటే 1 ఇంటూ e పవర్ -k. k వాల్యూ ఎంత 0.0001. సో అది రాసేసుకుందాం ఇంటూ t అంటే 3000 ఇయర్స్. సో దట్ ఈక్వల్ టు 0.7408 గ్రామ్స్ ఉంటుంది. అంటే 1 గ్రామ్ ఆఫ్ కార్బన్ కాస్త 0.7408 గ్రామ్సే ఉంటుంది 3000 ఇయర్స్ తర్వాత. అనదర్ ప్రాబ్లం, ద రేట్ ఎట్ విచ్ బ్యాక్టీరియా మల్టిప్లై ఈస్ ప్రపోర్షనల్ టు ద ఇన్స్టాంటేనియస్ n నెంబర్స్ present. If the original number doubles in 2 hours, in how many hours will it triple అన్నాడు. బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అంటే ఇంక్రీజ్ అవుతుంది ప్రపోర్షనల్ టు ద ఇన్స్టాంటేనియస్ n నెంబర్స్. అంటే n 2n 3n అలా ఇంక్రీజ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఒరిజినల్ నెంబర్ n అనుకోండి 2 అవర్స్కి డబుల్ అవుతుంది, 2 అవర్స్కి 2n అవుతుంది. అలాగే 3 అవర్స్కి ఎంత అవుతుంది కనుక్కోండి అన్నాడు. సో ఎన్ని అవర్స్లో అది ట్రిపుల్ అవుతుంది. సపోజ్ n ఇనీషియల్గా n ఉంది, నెక్స్ట్ 2 అవర్స్కి 2n అయింది. నెక్స్ట్ ట్రిపుల్ ఎప్పుడు అవుతుంది, 3n ఎప్పుడు అవుతుంది, ఎన్ని గంటల్లో అవుతుంది కనుక్కోండి అన్నాడు. సో 3n ఇచ్చాడు, ఎన్ని గంటలు అవుతుంది t మనం కనుక్కోవాలి. సొల్యూషన్, లెట్ n1 బి ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఎట్ ఎనీ టైం అనుకుందాం. సో n1 ఈక్వల్ c ఇంటూ e పవర్ kt. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ టైం t ఈక్వల్ టు 0 ఇనీషియల్గా n1 అనేది n అనుకుంటే n ఈక్వల్ టు c అవుతుంది. ఎందుకంటే e పవర్ 01 కాబట్టి n1 ఈక్వల్ టు c. ఎట్ టైం t ఈక్వల్ టు 2 అంటే 2 అవర్స్ తర్వాత n కాస్త డబుల్ అవుతుంది అంటే 2n అవుతుంది. అంటే n1 ఈక్వల్ టు 2n అయితే ఈ n1 ప్లేస్లో 2n పెట్టుకుందాం. 2n ఈక్వల్ టు n ఇంటూ e పవర్ kt, k ఇంటూ 2. సో n క్యాన్సిల్ అయిపోతే 2 ఈక్వల్ టు e పవర్ k అవుతుంది. నెక్స్ట్ లాగ్ అప్లై చేసుకుంటే k ఈక్వల్ టు 1/2 log 2 అవుతుంది. సో దీని వాల్యూ ఎంత 0.3466 అవుతుంది. నెక్స్ట్ అలాగే 3n ట్రిపుల్ ఎప్పుడు అవుతుంది ఎన్ని గంటల్లో అన్నాడు. సో 3n ఈజ్ ఈక్వల్ టు c e పవర్ kt. ఇక్కడ మనకి c ఏంటి n కదా, సో n ఇంటూ e పవర్ kt. k వాల్యూ మనకి ఇప్పుడే వచ్చింది 0.3466 ఇంటూ t. సో 3n/n ఈజ్ ఈక్వల్ టు e పవర్ 0.3466t. సో n క్యాన్సిల్ అయిపోతే t ఈక్వల్ టు మనం క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే t ఈక్వల్ టు 3.1697 అవర్స్ అవుతుంది. అంటే అది ట్రిపుల్ ఎప్పుడు అవుతుందంటే 3.1697 అవర్స్ తర్వాత n అనేది ట్రిపుల్ అవుతుంది.